పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. మరి రాహువు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో, రవి బుధులిద్దరూ సింహరాశిలో, శుక్రకేతువులిద్దరూ కన్యారాశిలో, అలాగే ఈ యొక్క గురుడు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో ఉంది. ఈ యొక్క సింహరాశి వారు ఈ వారంలో ప్రేమలో పడతారు. కాబట్టి కబుర్లు చెప్పాలి అని చెప్పేసి బంధువులకి అందరికీ కబుర్లు ఎక్కువగా చెప్పడం వల్ల మీ యొక్క ఎనర్జీ లాస్ అవ్వడానికి ఈ వారం అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సలహాలు వాళ్ళందరూ కూడా మీకు ఇవ్వడం వల్ల ఏది కరెక్టో తెలియక బుర్ర పాడు చేసుకుంటారు. ఈ విధంగా మీకు వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారం కావడానికి మరి అందరినీ ఆశ్రయించడం, అందరి డాక్టర్ని ఆశ్రయించడంతో ఏ డాక్టర్ మంచి వైద్యం ఇచ్చారో అర్థం కాని పరిస్థితుల్లో లాస్ట్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీ పిల్లల ఆరోగ్య స్థితి కోసం మీరు ఎంతగానో మీరంతా కూడా పరితపిస్తూ ఉంటారు. అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మీకు మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. అలాగే ఉన్మాదం, ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే నిరాశపరుస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి బలవంతాన మీరు దూరంగా వెళ్ళిపోండి. అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఈ వారంలో మంచి ఆత్మబలం పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో మీరు పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. బుధాదిత్య యోగం వచ్చింది కాబట్టి మీ వాహనాలను ఉపయోగించి మీరు చక్కగా సంపాదనలు స్టార్ట్ చేస్తారు. మీ భర్త చేత మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభింపజేస్తారు. అలాగే ఈ యొక్క ధనస్థానంలో మరి ఈ శుక్రకేతువులు ఉండడం వలన ధనాదాయం పెరుగుతుంది. మీరు ఊహించనంత ధనాన్ని మీరు సముపార్జించేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. పేదల పట్ల జాలి, దయ, దేవాలయాలకు వెళ్ళడాలు ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వినాయక చవితి వస్తోంది మనకి. ఈ వినాయక చవితిని తర్వాత మీకు అంతా కూడా బ్రహ్మాండంగా మీ జాతకం మారబోతోంది. మరి చక్కగా ఈ వినాయక చవితిని మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా జరుపుకోవాలి. అలాగే ఈ సింహ రాశి వారికి మనకి పిల్లలు లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలగడము, మరి వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు కుదిరి నిశ్చయ తాంబూలాలు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక విద్యార్థులు వచ్చేసరికి చదువు బ్రహ్మాండంగా మరి చదవడం అనేటటువంటిది చదువుతారు. కాకపోతే మరి వృత్తిలో కూడా అననుకూలమైనటువంటి వాతావరణాన్ని నుంచి కొంత అనుకూలమైనటువంటి వాతావరణానికి పడడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సింహరాశి వారు కార్లలో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు గంటలు మాట్లాడుతూ వెళ్ళేటటువంటి వాళ్ళు యాక్సిడెంట్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చాలా బాగా డ్రైవింగ్ చేస్తాం, మాట్లాడినా మాకు అలవాటండి అని 5 నిమిషాల్లో మాట్లాడాల్సినటువంటి మ్యాటర్ని గంట సేపు సాగదీస్తూ సొల్లు కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్లు చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాగుడు తగ్గించండి, పనులు ముందుకు తీసుకువెళ్ళండి. ఇక పరిహారాలు వచ్చేసరికి చక్కగా ఈ సింహరాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చెయ్యండి. అలాగే శని కూడా బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చెయ్యండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి. ప్రత్యంగిర హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి. ఈ విధంగా జరిగితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది.